బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాపై పలు నియోజకవర్గాల్లో ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కు అసంతృప్తి నేతల నుంచి వ్యతిరేక పవనాలు ఎదురవుతున్నాయి. జనగామ, నర్సాపూర్, గోషామహల్ బోత్ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించకపోగా ఖానాపూర్, నకిరేకల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఖానాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. రేఖా నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కి ఎస్టీ రిజర్వ్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారన్న రేఖా నాయక్ ఉమ్మడి ఆదిలాబాద్ లో 3 ఎస్టీ నేతలను మాట్లాడుతున్నారు. ఇక తాను మంత్రి పదవి డిమాండ్ చేస్తానని పక్కన పెట్టారన్నారు. ఇక త్వరలోనే ఖానాపూర్ లో తన సత్తా ఏంటో చూపిస్తారని రేఖా నాయక్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా రేఖా నాయక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆవిడ ఇతర పార్టీలకి అంటే ఏ పార్టీని ఎంచుకునే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే చూస్తున్నామో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీలో అసంతృప్తి జ్వాలలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడరో వాళ్ళంతా కూడా మీడియా వేదిక అదేవిధంగా రోడ్లు ఎక్కడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నాము. రేఖా నాయక్ విషయానికి వస్తే కనుక 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందింది. కానీ 3వసారి ఇప్పుడు టికెట్ ఇస్తారని ఆశించి భంగపడింది. అక్కడ జాన్సన్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనిపై రేఖా నాయక్ చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కేటీఆర్ సన్నిహితుడు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చారని చెప్పేసి తనకి 3వసారి గెలిస్తే కనుక మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందన్న ఒక దాంతోనే తనకు టికెట్ నిరాకరించినట్లు కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఆమె పార్టీ మారుతున్నట్లు కూడా, కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్లు కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే మనకున్న సమాచారం ప్రకారం ఆమె ఇప్పటికీ తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టిందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పార్టీ మారితే కనుక తనని పార్టీ నుంచి వెలివేసే అవకాశం ఉంది. తనని ఎమ్మెల్యేగా అనర్హత వేసే అవకాశం ఉంది. కాబట్టి తన ఆలోచన కొద్ది రోజులు పెండింగ్ లో పెట్టుకోవాలని చెప్పేసి కూడా రేఖా నాయక్ ఆలోచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రేఖా నాయక్ భర్త షానాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు కూడా అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే నిన్న ప్రకటన మొదటి లిస్టు ఎవరైతే ఆశించారో వాళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో దీని మీద ఆగ్రహంతో ఉన్నారని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా చూసుకుంటే కానీ నకిరేకల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం ఇప్పటికే తిరుగుబావుట ఎగురవేశారు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉప్పల్ నుంచి బేతి సుభాష్ రెడ్డి తను కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే అక్కడ లక్ష్మారెడ్డికి ఇచ్చిన తర్వాత ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. తనని కాదని చెప్పేసి సిట్టింగ్ కాదని చెప్పేసి ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నల్లా మనోహర్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా వేములకు సంబంధించి చెన్నమనేని రమేష్ తనకు టికెట్ వస్తుందని చెప్పేసి చివరి క్షణం వరకు కూడా చూశారు. కానీ తనకు కూడా అదేవిధంగా భంగం ఎదురు కావడంతో అతను కూడా మా పార్టీ మాలో లేకపోతే ఏం చేయాలన్న దాని కూడా ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా పార్టీ నుంచి తక్కువ హామీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దానికి చిన్నమనేని ఒప్పుకున్నారా లేదనేది కూడా తెలియదు. తాను కూడా మా పార్టీ మారాలా వద్దనే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా మైనంపల్లి కూడా ఇప్పుడు సీరియస్ గా పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక వీరితోనే ఈ పార్టీ మారే ఆలోచన వీరితోనే ముగుస్తుందా లేకుంటే ఇంకొంతమంది రోడ్డు ఎక్కుతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే నిన్న ప్రకటించిన 115 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల అయితే ఈ అసంతృప్తులు అయితే ఉన్నాయి. అయితే ఈ అసంతృప్తులు ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా వ్యవహరించబోతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రెబల్ అభ్యర్థులుగా కూడా
రంగంలో దిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది రెబల్ అభ్యర్థులుగా దిగారు, ఈసారి కూడా రెబల్ అభ్యర్థులుగా దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో రెబల్ అభ్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ప్రకటించడంతో అసంతృప్త నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ను వీడేందుకు వేముల వీరేశం సమాలోచనలు చేస్తున్నారు. అయితే వేముల వీరేశం పార్టీ వీడుతున్నారన్న సమాచారంతో పార్టీ సీనియర్లు ఆయనకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని వేముల వీరేశం వెల్లడించారు. సీఎం కేసీఆర్ వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారన్న కొన్ని గంటల క్రితమే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు వైరల్ కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా మైనంపల్లినే ప్రకటించారు. మరోవైపు మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి సీటు ఇచ్చిన మైనంపల్లి వెనక్కి తగ్గలేదు. అయితే మైనంపల్లి హనుమంతరావుపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన స్థానంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 2019లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి ఓటు పాలయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జనగామ టికెట్ ను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఆ టికెట్ కోసం ముగ్గురు రేస్ లో ఉన్నారు. టికెట్ తనదంటే తనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరోవైపు పోరంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ టికెట్ కోసం కసరత్తు చేస్తున్నారు. మళ్లీ తనకి అవకాశం ఇస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆశిస్తున్నారు.